వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో 13 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులో 13 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 19వ వార్డు నుంచి 9 మంది, 4వ వార్డు నుంచి 2, 3వ వార్డులో 2 వాలంటీర్లు తమ స్వచ్ఛంద రాజీనామా పత్రాలను నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ వీరి రాజీనామా పత్రాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరి రాజీనామాలను ఆమోదిస్తామన్నారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన వాలంటీర్లు మాట్లాడుతూ తాము నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ తాము ఉపాధి పొందుతూ జీవిస్తున్న తమపై ప్రతిపక్ష పార్టీలు నిందలు మోపడంపై వారు మనస్తాపానికి గురై రాజీనామా చేశామని అన్నారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు నేరుగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిడదవోలు పురపాలక సంఘంలో దాదాపుగా వాలంటీర్లు వారి యొక్క పనుల విధానంలో కొంత మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లుగా 13 మంది ఈరోజు మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటాం. పేరు షేక్ మొహిద్దీన్ అండి. నేను 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో 4.5 సంవత్సరాల నుంచి వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో సేవా దృక్పథంతో చాలా కార్యక్రమాల్లో జగన్ గారు విడుదల చేసిన నవరత్నాలు ప్రజలకి చేరువయ్యేలాగా మేము చాలా చేసామండి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎలక్షన్ టైం కాబట్టి వీళ్ళు కొంతమంది కొన్ని ఇక్కడ లోకల్గా రాజకీయ పార్టీలు కొన్ని మమ్మల్ని చాలా బాధకి లోపరుస్తున్నారండి. ఇందులో ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి మేము ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం. అయితే ఈ నెల మాకు అది లేకుండా చేశారండి. ప్రజలకి మేము చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళం. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం సచివాలయం దగ్గరికి ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు టెంట్లో కూర్చొని అలా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు మధ్యాహ్నం 3 నుంచి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది ఇళ్లల్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము దాన్ని కూడా ఇది విచారిస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా మేము ప్రజలకి పొద్దున్నే ఇంటింటికి వెళ్ళి 5 గంటలకి పెన్షన్ పంచిపెట్టడం మాకు చాలా ఆనందం వేసేది. అయితే ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ లేకుండా చేశారు. అయితే దీనికి మేము చాలా మనస్తాపం చెందుతున్నాం.